ఉన్నారు, 10 సంవత్సరాలు కష్టాలు పడ్డారు, ప్రతి ఒక్కళ్ళు అప్పులలో ఉన్నారు. మీరందరూ బయటపడాలంటే కాంగ్రెస్లో మంచి పథకాలు ఉన్నాయి. గ్యారంటీ కార్డు ద్వారా మేము ముందుకు వచ్చింది, వేరే రాష్ట్రాల్లో దాన్ని అమలు చేస్తూ ఉంది. మీరు ఈ బెల్ట్లో నాకు ఇంతకుముందు చాలా మెజారిటీ ఇచ్చింది కాబట్టి మళ్ళా నేను వచ్చి మీ అందరికీ చెప్తున్నా అర్థం చేసుకోండి. 20 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉంటే కోనపని నడిచిందా, ఇవాళ వేరేటోళ్ళు నడిచిందా? ఈసారి అధికారంలో కాంగ్రెస్ ఉంటే నాది నడుతుందా, కోనపని నడుతుందా? నాదే నడుతుంది. ఇవాళ అబద్ధాలు మాటలు మాట్లాడుతాడట, ఊరు తిరిగి ఇప్పుడు అంటాడట వాళ్ళ మనుషులే మాకు ఓటేయమని చెప్పినారు. చెప్పు బట్టి కొట్టి నా ముందుకు పట్టుకరాలి, అన్ని బట్టెబాజీ ముండా కొడుకులు ఎవడైనా అట్లాంటి మాటలు మాట్లాడితే నా ముంగడి పట్టుకరాలి. ఇవాళ మనం గెలవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో మెజార్టీ చూపిస్తే మీ ఊరికి ప్రియారిటీ దొరుకుతుంది. లేకపోతే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడితే అక్కడ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. ఇవాళ ఎక్కువ ధాన్యం ఎక్కడ పండితే అక్కడ కావాలి కాసుకుంటామా లేదా? మనం అదే టైప్ ఉంటుంది. ఆలోచించుకోండి. 10 ఓట్లు అటు, 10 ఓట్లు బీజేపీకి, 10 ఓట్లు బీఆర్ఎస్కి, 10 ఓట్లు బీఆర్ఎస్కి వేసుకుంటే నష్టపోతారు తప్ప లాభం ఉండదు. మీరు ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీకి 1 సైడ్ ఓట్లు వేస్తే మీకు అందరికీ కూడా లాభం జరగనుంది. మంచి పథకాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 2500 రూపాయలు మహిళా అకౌంట్లో పడబోతున్నాయి. రుణమాఫీ జరగబోతుంది 2 లక్షల వరకు. ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు రైతు బంధు. కౌలు రైతు కూడా ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదే కాదు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అదే కాదు, 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అదే కాకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి ముందుకు తీసుకొస్తుంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆలోచించండి. ధాన్యంకైతే 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఉంది. ఇలా 200 క్వింటాలు ధాన్యం పండిస్తే దాదాపు 1,00,000 రూపాయలు బోనస్ డబ్బులే వస్తాయి. ఇంత మంచి పథకాలతో మేము ముందుకు వస్తూ ఉంది. కేసీఆర్ లేక ప్రాజెక్టుల పేరు మీద, హరితహారం, మిషన్ భగీరథ పేరు మీద దోచుకుంటలే కాంగ్రెస్ పార్టీ పేదలకి మంచి చేయాలని ఆలోచిస్తుంది. అది ఇచ్చిన దొడ్డు బియ్యం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సన్న బియ్యంతో పాటు రేషన్లో మంచి వస్తువులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 5 లక్షల రూపాయలు ఇందిరం మిల్లు, అదే ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇందిరం మిల్లు ఇస్తూ, మరి ఎవరికైనా ఇంటి స్థలం లేకుంటే 200 గజాలు ఇంటి స్థలం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే, మీరు ఆలోచించండి. ఇలా వీళ్ళ మీద కోపంతో అటు ఇటు వేసి వేయొద్దు. రావి శ్రీనివాస్ కోసం కాకపోయినా మరి రేవంత్ రెడ్డి గారి కోసం వేయండి. రేవంత్ రెడ్డి గారి కోసం కాకపోయినా మీ పథకాల కోసం మీరు వేసుకోండి. మీరు బాగుపడటానికి మీరు వేసుకోమని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించండి, ఆలోచించి పనిచేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. చేయి గుర్తుగా ఓటేయాలా. 4 వరకే పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు 4 లోపు మరి పత్తి తీస్తాం, చేనులకు పోయేస్తాం, ధాన్యం కుప్పగొట్టేస్తామని అనకుండా 4 లోపు తొందరగా వెళ్ళి ఓటేసుకోండి. 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే పెనం మీద నుంచి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. అట్లాంటి పరిస్థితి తీసుకురాకుండా అర్థం చేసుకోండి. ఎవడన్నా తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు బట్టి కొట్టి నా దగ్గర తీసుకురండి. నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతాడు, సిగ్గు లేదురా బాడుకావు ఇట్లా మాట్లాడతారు.